నమస్కారం ఓటన్ టీవీ న్యూస్ కి స్వాగతం. జగనన్న హయాంలో చివరి దశలో ఆగిపోయిన ఇళ్లను కూటమి ఇవ్వలేని పక్షంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందజేస్తామని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా వైఎస్ఆర్సీపీ పీఆర్ఓ సీనియర్ జర్నలిస్ట్ పైలా దివాకర్ మరొక జర్నలిస్టుకు 5,000 చొప్పున 10,000 రూపాయలు అందజేశారు. 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ పైలా దివాకర్ ఇంటికి వెళ్లి వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. లివర్ ఇన్ఫెక్షన్ సమస్యతో ఉన్న ఆయనకు ధైర్యాన్నిచ్చి కుటుంబానికి భరోసాను కల్పించారు. తనకి ఒక కాల్ చేస్తే అందుబాటులో ఉంటానని, సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరొక ప్రముఖ పత్రికా జర్నలిస్ట్ కు మెడిసిన్ ఖర్చుల కోసం 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అతి తక్కువ జీతాలకు సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం సరికాదన్నారు. ప్రజల పథకాలు కూడా ఇవ్వలేని చంద్రబాబు జర్నలిస్టుకు కనీసం అక్రిడేషన్ గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేని దుస్థితిలో ఉన్నాడని వ్యతిరేకించారు. పాత్రికేయులకు ఇచ్చిన హామీల మేరకు తక్షణమే అక్రిడేషన్లు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్లు తదితర డిమాండ్లు పరిష్కరించాలని వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షులు సర్వేశ్వర్ రెడ్డి, బీసెట్టి ప్రసాద్, దక్షిణ ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షుడు ఆకుల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు సైన్స్ ఇస్తారు, మందులతో వాళ్ళు ప్రొవైడ్ తీశారు. అదితో 3% గవర్నర్ ఆపరేషన్ వాళ్ళు